ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామ గ్రామానికి వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మార్కాపురంలో గెలుస్తానని అన్న రాంబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వట్టిల్లాలి అన్న రాంబాబు గారి నాయకత్వం, వట్టిల్లాలి అన్న రాంబాబు గారి నాయకత్వం. ముందుగానే జగన్ ప్రభుత్వం మళ్లీ రాబట్టుకుంటున్న దిశగా దూసుకుపోతున్న అన్న రాంబాబు గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ప్రచారం జరుగుతుంది. అటు ఒక్క చూసుకుంటే పొదిలి మండలం మొత్తం అన్న రాంబాబు గారి కుమారుడైన అన్న కృష్ణ చైతన్య ఇటు టౌన్ లోను తల్లుబాటు మండలంలోను చురుగ్గా దూసుకెళ్లిపోతున్నారు. ఖచ్చితంగా విజయం ఖాయం. మా టార్గెట్ వచ్చేసి ఆ మెజారిటీనే అన్న విధంగా ఉంది. ఇప్పుడు అన్న రాంబాబు గారి ప్రచారం మనం చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ ప్రాంతం ఎంతో కరువు ఉన్న ప్రాంతంలో కూడా ఆయనకు ఎదురెళ్లి పూలు చల్లి హారతులు పట్టి ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకుంటూ చక్కగా వాళ్లే ఎదురెళ్లి జగనన్నకు మేమే వస్తాం, మేమే తిరుగుతాం, మీతో పాటు మేము నడుస్తామని మహిళలతో సహా చిన్న పిల్లలు పెద్దలు ఎండ గాలి వాన అనక తిరుగుతూ ఎంతో చక్కగా ప్రచారం జరుగుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నుండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి రేపు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా. మార్కాపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు కోరుతూ గడప ఇంటి దగ్గరికి ఓటు అభ్యర్థించడానికి వెళ్తున్న సందర్భంగా ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు మరోలేనివి. వారు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి తరఫున వస్తున్నటువంటి మాకు, అలాగే పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి చెరుడి భాస్కర్ రెడ్డి గారికి ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించి వాళ్ళకు సేవ చేసే అవకాశం ఖచ్చితంగా కల్పిస్తారని చెప్పేసి